నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఇదిగోండి బుడ్డ పనసకాయలు. ఇవి ఈ సీజన్లో లాస్ట్ పనసకాయలు మాకైతేను. మామూలుగా అయితే సమ్మర్ సీజన్లో పనసకాయలు బాగా కాస్తాయండి. కాసిన పెద్ద కాయలు కాస్తాయి, అవి బాగుంటాయి. ఈ వింటర్ సీజన్లో ఇలాగే కాస్తాయి చిన్న చిన్న కాయలు. అవి కూడా పెద్ద కాయవండి, చెట్టుకు ఒకటో రెండో కాస్తాయి. ఇంకా ఇది ఆ నెక్స్ట్ రోజు పిల్లలకి ఇంట్లో తినడానికి ఏం లేకపోతే మా వారు బజార్కి వెళ్ళాడు. వస్తూ ఇవైతే తెచ్చాడండి. వాళ్ళకి ఫ్రూట్స్ అవి పెడదామంటే చిన్నోడైతే అస్సలు తినడు, పెద్దోడన్నా ఒకటో రెండో తింటాడు. కానీ నేనైతే న్యూస్ పేపర్లు అయితే తెప్పించానండి. ఇవాళ ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. అందుకోసమే వంటగదిలో ఉన్న ర్యాక్స్ అన్నీ ఖాళీ అయితే చేశానండి. తీసి బయట అయితే వేశాను. ఇంకా అవన్నీ తోమాలి. ముందైతే వంట చేద్దామని అయితే వంట పని అయితే పెట్టేశానండి. మా వారికి ఒకవేళ టిఫిన్లు అవి చేసినా పెద్ద నచ్చవండి. పొలం పనులు చేసేవాడు కదా, ఏదన్నా అన్నం అయితే వండి పెట్టమంటాడు. అది లేకపోతే సద్దన్నానికన్నా ఉంచి పెట్టమని అయితే చెప్తాడు. అందుకోసమే నేను వీలైనంత వరకు వంటే చేస్తాను. ఎప్పుడో ఒకసారి అయితే టిఫిన్లు అయితే చేస్తానండి పిల్లలు ఇంట్లో ఉన్న టైంలో. ఇంకా ఈ అరటిగల మా వారి చేలో నుంచి అయితే తెచ్చాడండి. చాలా వరకు పక్షులు అయితే తినేసి ఉన్నాయి. జున్నుకైతే నైట్ నుంచి ఫీవర్గా ఉందండి. ఇప్పుడు కూడా ఫీవర్గానే ఉంది. ఫీవర్ వస్తే చాలు కాసేపు సైలెంట్గా అయితే పడుకుండిపోతాడు. ఇంకా జున్నుకి సిరప్ అయి పోసేసి అన్నం అయితే పెట్టేశాను. ఇంకా కాసేపటికి ఫీవర్ తగ్గేసరికి ఆడుకుంటుంటే పిల్లలిద్దరికైతే స్నానం అయితే చేపిచ్చేసాను. ఎప్పుడన్నా సరే వాళ్ళ ఇంటికాడున్నా స్కూల్కి వెళ్ళినా నేనైతే ఉదయం సాయంత్రం 2 పూట్ల స్నానం అయితే చేపిచ్చేస్తానండి. పిల్లలు కదా ఎక్కువ మట్టిలో ఆడుతుంటారు. అందుకోసమే ఉదయం సాయంత్రం 2 పూట్ల అయితే చేపిచ్చేస్తాను. వాళ్ళ పనులు అయిపోతే నాకు సగం పని అయిపోయినట్టేనండి ఇంట్లో. ఇంక నేను ఈ సామానంతా బయటేసాను కదా, ఇవైతే తోముతున్నాను. మాకు 2 రోజుల్లో అంట అయితే తీరుతుందండి. కానీ నేను ఈ పనులు ఒక 2 రోజులు ముందటాజే చేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు కదండి, అన్ని పనులు ఒకరోజు చేయాలన్నా చేయలేను. అందుకోసమే ఒక 2 రోజుల టాజు చేసుకుంటే అన్ని పనులు ఒక్కొక్కటిగా అయితే తేలిపోతాయి. అందుకోసమే నేను ఒక 2 రోజులు ముందుటాంచే పనులన్నీ అయితే స్టార్ట్ చేసేసాను. మళ్ళీ కాసేపటికి జ్వరం అయితే వచ్చేసిందండి పెద్దోడికి. వాడికి ఈసారి ఫీవర్ రాగానే వాళ్ళ డాడీ ఇక్కడే మాకు పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి మాకు ఇందుకూరుపేటలో. అందుకోసమే ఇంక పిల్లోడిని తీసుకొని మా వారైతే హాస్పిటల్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చాడు. మళ్ళీ పెద్దవాడికి సిరప్లు అవి పోసేసి సామాన్ అంతా ఇలా గోడ మీద అయితే పెట్టేశానండి. మాకు ఇంటి ముందు గోడ కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట. ఇంకెంత సామానన్నా ఈజీగా సర్దేయచ్చు. ఇంకా మొత్తం సామాను గోడ మీద అయితే ఆరబెట్టేశాను. ఇంకా కింద పెడితే అన్నీ మా చిన్నోడు బొమ్మలాట అయితే చేసేస్తాడని ఇంకా బూజైతే కొడుతున్నానండి. ఇల్లంతా బూజైతే కొట్టేసి ఇంక ఇల్లు అయితే మళ్ళీ కడగాలి. అందుకోసమే బూజైతే కొట్టేస్తున్నాను. ఒకేసారి అంటు తీరినట్టు ఉంటుంది. అందులో ఇంకా అంటు తీరిన తర్వాత పండక్కి పెద్ద టైం లేదండి. ఇంకా పండక్కి మాకైతే కరెక్ట్గా ఒక వారమేమో ఉంటుంది. అందుకోసమే పనులన్నీ కూడా చేసేస్తున్నాను. ఇక్కడ నా పనిలో నేనుంటే మా చిన్నోడు బయట ఇసుకలో కూర్చొని తలంతా ఇసుకైతే పోసుకొచ్చేసాడు. ఇంకా వాళ్ళ డాడీ చూసి అయితే తీసుకైతే వచ్చాడండి. ఇంకా నిన్న తెచ్చారు కదా అరటిగెల, అదైతే కోసాము జీబులుగా. ఇది చూసారండి పెద్ద జీబు, నేనే కోసాను, ఎక్కడా కట్ కాకుండాను. ఇంకొంచెం మిస్ అండి, లేకపోతే మొత్తం రౌండ్గా అయితే సర్కిల్లా ఉండేది. ఇంకా మా నాన్న అయితే ఫోన్ చేశాడండి, చేపలు అయితే తీసి పెట్టాడంట మా కోసము. ఇంకా వద్దామంటే తోటలో పని ఉంది, ఆకుకూరలు పెరకాలమ్మా అని అయితే చెప్పాడు. అందుకోసమే ఇంక మా వారైతే వెళ్ళాడండి. ఇంకా సామాన్లన్నీ కూడా టబ్బుకైతే పేర్చేసాను. వంటగది కడిగేసి ఇంక మొత్తము వంటగదిలోకి చేర్చేసి సర్దేసుకోవాలన్నమాట. ఈ ముగ్గు చాలా రోజుల నుంచి ఇలాగే బస్తాలోనే వదిలేసి ఉన్నానండి. ఇది ఒక డబ్బాకి పోద్దామని అయితే బయటైతే పెట్టేశాను. గులికలు వేస్తారు కదండి, ఆ గులికలకి ఇచ్చిన బకెట్లు అన్నమాట. ఇంకా ఒక బకెట్కి అయితే ఫుల్ అయితే అయిపోయిందండి.
ఇలాంటి బకెట్కి ఇంకో బకెట్కి అయితే వస్తుంది అన్నమాట. ఇంకా అంత ముగ్గు అయితే ఉంది. ఇంకా అదే అలాగే మూట కట్టి పక్కనైతే పెట్టేశానండి. పిండి అయితే ఉందండి, బియ్యం పిండి. ఆ పిండిలో అయితే ముగ్గు అయితే కలిపాను. మామూలు ముగ్గు కంటే ఇలా బియ్యం పిండిలో కలిపిన ముగ్గు అయితే వేసేదానికి బాగుంటుంది. అలాగే ముగ్గు చూడడానికి ఇంకా కాంతివంతంగా కళ్ళగా అయితే ఉంటుంది అన్నమాట. ఇంక ఈ లోపల మా వారైతే ఊరికి వెళ్ళాడు కదండి, వచ్చేసాడు. ఇంకా అమ్మ అయితే కూరగాయలు అయితే ఇచ్చి పంపించింది. మా అమ్మ అయితే ఏదో ఒక కూరగాయలు అయితే ఇచ్చి పంపిస్తూ ఉంటుందండి. ఇంకా ఈరోజైతే ఆకుకూరలు, అలాగే ఉసిగడ్డలు, కొంచెం బఠానాలు, కొత్తిమీర, బెండకాయ, టమోటో ఇవైతే ఇచ్చి పంపించింది. వీటితో పాటు చేపలు అయితే పంపించారండి. ఇంకా మా వారు తెచ్చేసరికి వాటిలో ఒక చేప అయితే బతికుందనమాట. ఇంకా దానికోసము టబ్బులో నీళ్లు పట్టి దాన్ని అయితే వదిలేశాడు. కాసేపు వదిలేసరికి పెద్దోడు చిన్నోడు బయట ఉన్నారండి ఇద్దరు. ఆ చేపను చూపించేసరికి కాసేపు అయితే ఇద్దరు ఎగురుతున్నారు. ఏంది మున్నదే చేప ఫిష్ అంట. ఏందదే ఏంది మున్ను? లేదు, నాకైతే చేపలు తవ్వడం పెద్ద రాదు. అందుకే లైఫ్ ఫిష్ల మీ దగ్గర చేసేవాళ్ళు ఉంటారు, అక్కడైతే చేయించుకొస్తానని అయితే వెళ్తున్నాడు. కేజీకి 30 రూపాయలు అయితే తీసుకుంటారండి. ఏదైతే ఇది అయిందిలే చేయించుకోరా అయితే అని పంపించేశాను. నాకు ఇంకా కిచెన్ కడిగే పని ఉంది. సామాన్ అంతా తోమపెట్టాను కానీ ఇంకా కిచెన్ అయితే కడగలేదండి. నీట్గా ఇల్లులు అయితే కడిగేయాలన్నమాట. కడిగేసి బూజులు కూడా కట్టేశాను కదా, ఇక కడిగేసి సామాను సర్దేసుకోవాలి. పెద్దింట్లో సామాన్ అయితే ఈసారి తాకలేదండి. మొన్నే తోమి ఒక 3 నెలలు అయితే అవుతుంది. ఇంకెందుకులే అని అయితే మళ్ళీ అయితే తోమలేదు. కిచెన్లో సామాన్ అంటే అప్పుడప్పుడైతే తోముతా ఉండాలన్నమాట. ఇంకా వంటగదిలో వస్తువులు దేనికొకటి వాడుతూ ఉంటాము. అందుకోసమే అవైతే అన్నీ తోమేశానండి. ఇంకా ఈ చేపలు మా వారైతే తెచ్చాడు. ఇవి ఒక బాక్స్లో పెడదామంటే సరిపోలేదు, అందుకే 2 బాక్సుల్లో అయితే పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నానమాట. మార్నింగు వండిన చాంగడ్డ కూరే ఉందండి. మళ్ళీ కూర చేస్తే ఆ కూర ఇంకెవరు తినరు. అందుకోసమే ఇవాళైతే చేయలేదు, బాక్స్కి పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా సామాన్ అంతా ఆరేలోపు ఈ వంటగది అయితే కడిగేస్తున్నాను. కడిగేసామనుకో ఈ లోపల సామాన్ అంతా కూడా మొత్తం ఆరిపోద్ది. తర్వాత పేపర్స్ వేసి మొత్తం నీట్గా అయితే సర్దేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇల్లులు కడిగేస్తున్నాను మొత్తము. ఇంకా అంటు తీరే రోజు ఒకసారి మాప్ అయితే పెట్టుకుంటే సరిపోద్ది అన్నమాట. నేనైతే ఇంట్లో పనులన్నీ ఒకే రోజు చేయలేదండి. ఒక పక్క మా పెద్దోడికి బాగాలేదు, ఇంక పిల్లలిద్దరూ ఇంట్లోనే కదా, అందుకోసమే మొత్తం ఒకే రోజు చేయకుండా ఒకరోజు కొన్ని పనులు, నెక్స్ట్ రోజు కొన్ని పనులు, అలాగా 2 రోజులైతే ఇల్లునైతే మొత్తం సర్ది పెట్టుకున్నాను. ఇంకా ఇది ఆ నెక్స్ట్ రోజు అంటు తీరే ముందు రోజు అండి. దుప్పట్లన్నీ అయితే నానేస్తున్నాను అనమాట. ఎప్పుడన్నా సరే దుప్పట్ల పని మా వారు ఇంట్లో ఉన్నప్పుడే పెడతాను. కానీ ఇవాళ మా వారు చేలో మందు కొట్టేదానికైతే వెళ్తున్నాడు. అందుకోసమే కొంచెం తొందరగా నానేసి ముందు దుప్పట్లు ఉతికేస్తే అవైతే ఆరిపోతాయి. అందులో మంచుకాలం కదండి, తొందరగా అయితే ఆరటం లేదు బట్టలు. వీళ్ళనంత తొందరగా ఉతికేసి ఆరేస్తేను సాయంత్రం కల్లా ఆరిపోతాయి. అదే కొంచెం లేటుగా ఆరేస్తే ఇంకా ఆరడం కష్టమనే చెప్పాలి. నేనైతే కొన్ని విషయాలు అదృష్టవంతురాలనే చెప్పాలి. ఎందుకంటే మా వారు సాయము ఒక పనిలో కాకపోయినా ఇంకో పనిలో అయితే ఉంటుంది నాకైతేను.
దుప్పట్ల పని అయితే తొందరగా అయితే చేసేసాను. ఇంకా ఆరేసేసానండి. పెద్దోడికైతే జ్వరం అయితే తగ్గలేదు. ఇవాళ కూడా ఇంటి దగ్గరే ఉంచేసాను. మా వారైతే చేలోకైతే వెళ్తున్నాడండి. పైరుకి మందు కొట్టాలి. అందుకోసమే మా వారైతే ఉదయాన్నే అయితే వెళ్ళిపోయాడు. ఇంకా కర్టన్స్ కూడా అయితే ఉతికైతే వేసేసానండి. అంటు తీరుతుందంటే ఇంట్లో అయితే చాలా పనుంటాది. ఇంకా మొత్తానికి పని కూడా అయిపోయింది. ఇక కాళీపట్టలైతే నానేసేసానండి. అంటు తీరుతుందంటే కాళీపట్టులు, చీపురు కట్టలతో సహా అన్నీ గుంజేయాలన్నమాట. నాకైతే పనులన్నీ అయితే అయిపోయేసాయి. అన్ని పనులైతే అయిపోయాయి గానీ వంట పనైతే ఉందన్నమాట. ఇంకా నిన్న అమ్మ అయితే ఆకుకూర అయితే పంపించిందండి. ఇది మొలకాకు. పుల్లకూరలు అవైతే బాగుండదు గానీ తాలింపులకైతే బాగుంటుంది. ఇదైతే చేయాలి. పిల్లలకైతే ఇవాళ టిఫిన్ అయితే తెప్పించానండి. పెద్దోడికి జ్వరంగా ఉండేసరికి టిఫిన్ అయితే తెప్పించాను. ఇంక పిల్లలిద్దరు టిఫిన్ తినేసి అయితే ఆడుకుంటున్నారు. పాలు కూడా పొయ్యి మీద పెట్టున్నాను. ఇంకైతే కాచి అయితే ఇచ్చేయాలి. ఇంకా ఆ రోజు ఆకుకూర తాలింపు అయితే చేశానండి. ఇంకా ఆ రోజు సాయంత్రము చేపల కూర అయితే చేస్తున్నాను. ఇంకా కూర అయితే కలిపి పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఈ లోపల దోమల బండి అయితే వచ్చిందండి. మా ఊర్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు గ్రామ మున్సిపాలిటీ వాళ్ళైతే ఇలా దోమల పొగ అయితే వేస్తారన్నమాట. ఇలా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఎప్పుడైతే వేయరు. నాకు పెళ్ళైన కొత్తలో కొంచెం కొత్తగా అయితే అనిపించేది. తర్వాత అలవాటైపోయింది. ఇప్పుడు మా పిల్లలైతే అలాగే చూస్తున్నారండి వింతగా. వాళ్ళెప్పుడు చూడలేదు కదా! ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్.